హాయ్ హలో అండి. బెండకాయ చట్నీ, పచ్చిమిరపకాయలు, టమోటాలు, ఎర్రగడ్డ, ఉల్లిపాయ ఆ మూడు నూనెలో బాగా వేయించి ఇలా రోట్లో దంచుకుంటే చట్నీ అవుతుందండి. బాగుంటుంది చట్నీ, సూపర్గా ఉంటుంది. సంగట్లకైతే బాగుంటుంది. సంగటి అంటే రాగి ముద్దలకైతే చాలా బాగుంటుందండి. వేడి వేడి రాగి ముద్ద, బెండకాయ చట్నీ అంతే. దానికి ఇంక చెప్పుకోవడానికి వేరే ఏమీ సాటి ఉండదన్నమాట. అంత రుచికరంగా అంత బాగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. అంత రుచిగా ఉంటుంది. అసలు బాగా ఇంకా తినాలి అనిపిస్తుంది. ఇలా పెట్టుకుంటే ముద్దలో అలా వెళ్ళిపోతుంది అంతే. అలా అద్దుకొని ముద్ద పెట్టి వేసుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది అంతే. అంత బాగా ఉంటుంది ఈ బెండకాయ చట్నీ, రాగి ముద్ద. కానీ నేను ఈరోజు రాగి ముద్ద చేయలేదండి, అన్నం చేశాను. వేడి వేడి అన్నము, పిల్లలు తినేసి వెళ్ళారు. కానీ నాకు కొంచెం చల్లగా అయిపోయింది అన్నం. ఏం పర్లేదండి, చల్లగా అయిపోయినా చల్లారిపోయినా నేను తినేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రోజుకైతే నా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, అలాగే సబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేడి వేడి ముద్ద, బెండకాయ చట్నీ ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.